హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ పద్ధతిలో ఇలాగ చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుని తీసుకొని మెజరింగ్ కప్ లాగా తీసుకొని 1 కప్పు దాకా కందిపప్పుని తీసుకొని కందిపప్పును 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంపేసుకొని 2 మీడియం సైజు టమోటాలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 6 నుంచి 8 దాకా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. అలాగే కొత్తిమీర కొంచెం వేసుకొని కాడలతో సహా వేసుకోండి. 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల దాకా గోంగూరను సన్నగా కట్ చేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. 1 కప్పు కందిపప్పుకు 4 కప్పుల గోంగూర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. గోంగూర వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని పసుపు 1 హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు 1 హాఫ్ గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ దాకా వేసుకోండి. గోంగూరని ఇలాగ పక్కకు జరిపితే మనకి నీళ్ళు ఇలాగ కనిపిస్తూ ఉంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇలాగ 1 3/4 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 7 నుంచి 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి సాల్ట్ 1 హాఫ్ టీ స్పూన్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలాగ పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత 1 హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. ఈ పప్పు కొంచెం చల్లబడితే ఇంకొంచెం గట్టి పడుతుంది. అలాగే కొంచెం జారుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. అందుకని 1 హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే ఉప్పు ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది. అందుకని ఉప్పు 1 హాఫ్ టీ స్పూన్, రెడ్ చిల్లీ ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల తాలింపు దినుసులు వేసుకొని 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపును ఇలాగ దోరగా వేయించుకోవాలి. తాలింపుని దోరగా వేయించుకున్న తర్వాత ఉడుకుతున్న పప్పును వేయండి. పప్పును వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు పప్పుని ఇలాగా ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ది బెస్ట్ పప్పుని అయితే మీరు ఫీల్ అవుతారు. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుండిద్ది. తిన్న వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, అంత బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.